జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపడుతుంది. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటు దినానికి అద్దం పట్టేలా ఈ వినూత్నంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం చింతాడ రవికుమార్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ వెన్నుపోటు దినానికి సంబంధించి వినూత్నంగా మీరు నిరసన చేపట్టారు. ఈ వినూత్నంగా నిరసన చేపట్టే కారణం ఏంటి? అంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి లేకపోతే ప్రతి నియోజకవర్గానికి తిరిగి నేను సంపదను సృష్టిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేసేశారు, నేను సంపదను సృష్టించడం నాకు మంత్రం తెలుసు, సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి హామీలు పలికి ఒక 150 హామీలు ఇచ్చి సూపర్ 6 అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఏం చెప్తున్నారండి? పేదలు ఎవరైనా పథకాలు అడుగుతుంటే మీకు ఏమైనా అభివృద్ధి చేది డబ్బులు సంపాదించే మంత్రం ఏదైనా నా చెవిట్లో చెప్పండి, సూపర్ 6ని చూస్తే నాకు భయం వేస్తుంది. ఇది మోసం కాదా? ఇలాంటి మోసాలకి ఏదైతే యువతకి, మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, చిన్నపిల్లలకి అందరికీ మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ నిరసనగా ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనాలందరూ చేరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇది ఏదో వైసీపీ చేస్తున్న నిరసన కార్యక్రమం కాదు. ఇందులో అనేక ప్రజా సంఘాలు ప్రజలందరూ వాలంటీర్గా వచ్చి చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఇది. దీనికి పెద్ద ఎత్తున భారీ స్పందన ఉంది. సరే, గ్రామాల్లో ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ ఏంటంటే భయపెడుతున్నారు, మీరు ఈ ర్యాలీకి వెళ్తే పథకాలు తీసేస్తాం, వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏమి లేవు కానీ ఈ పెన్షన్ ఏదో తీసేస్తాం, లేకపోతే ఏమైనా రేపొద్దున ఏదైనా పథకాలు ఇస్తాం ఇవ్వకుండా చేస్తామని చెప్పేసి బెదిరింపులు చేస్తున్నారు. అయినా అవేవి పట్టించుకోకుండా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి భాగస్వాములు అవుతున్నారు. దానికి ఏంటంటే మేము అందరం కూడా ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి దానికి రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తాం. ప్రధానంగా మీ ప్రభుత్వంలోని గతంలో ఖజానా ఖాళీ చేశారు, అందుకే సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోతున్నామని చంద్రబాబు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఆయన అన్ని అబద్ధాలండి. 14 లక్షల కోట్లు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. కానీ మొన్న బడ్జెట్లో ఎంత అప్పులని పెట్టారు? రాష్ట్రానికి ఉన్న అప్పులు 6.5 లక్షల కోట్లు అని పెట్టారు. అందులో 3 లక్షల కోట్లు సుమారు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులే అవి. సో అవి ఏం కాదు. ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తానని చెప్పేసి 1,47,000 కోట్లు ఆల్రెడీ అప్పు చేశాడు. అప్పు చేయడం కాకుండా ఇసుకని, లిక్కర్ని, భూముల్ని వీటన్నిటిని దోచుకొని వాళ్ళ జోబుల్లోకి పెట్టుకొని సంపద సృష్టించుకుంటున్నాడు. ఆయన ఏదైతే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాడో అమరావతి పేరు పెట్టి దానికి 70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది. రాష్ట్రంలో ఉండే ప్రజల రక్తాన్ని అంతా తాగి తను తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకొని అమరావతిని డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాడు. తన రియల్ ఎస్టేట్ భాగస్వామ్యాన్ని, అలాగే తన తాబేదారుల్ని, తన బ్రోకర్లని, తన ఎమ్మెల్యేలని పెంచుకోవాలని చెప్పేసి చూస్తున్నాడు. అంతేగాని ప్రజల తాలూ బాగోగులు ఆయనకు అనవసరం. అందుకే ఆయనకి వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టిన విద్య. ఆయన వాళ్ళ మామని వెన్నుపోటుతోనే ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఈరోజు ప్రజలందరికీ, రైతులకి, మహిళలకి, పిల్లలకి, విద్యార్థులకి, యువకులకి అందరికీ వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రాన్ని ఈరోజు సర్వనాశనం చేసేసి తీసుకొచ్చారు. పాలనలో అనేక సంక్షేమం, అనేక గొప్ప అభివృద్ధి పనులు చేపట్టామని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకున్నారు. మాది మంచి ప్రభుత్వం అని కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దీనిపై ఏమంటారు? చెప్పమనండి, ఏం చేశాడని? ఈరోజు వాళ్ళ కార్యకర్తలు ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి. ఎందుకు? ఏమైనా వెళ్తే ప్రజలు ఎక్కడైతే తిడతారేమని భయం. ఒక్క పెన్షన్ ఇచ్చాడు తప్పించి ఆ పెన్షన్ కూడా ఎలా ఇప్పుడు తీసేద్దామని ఆలోచనతో తిరుగుతున్నారు. వెళ్ళి దాని మీద రకరకాల ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆల్రెడీ 1,40,000 పెన్షన్లు తీసాడు. ఇంకా 8 లక్షల మంది వికలాంగులు ఉంటే వాళ్ళందరికీ వెరిఫై చేయిస్తున్నాడు. సో చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఏ పథకమైనా ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పేసి ఉండే బుద్ధి ఉండేది. ఈరోజు వృద్ధులందరూ ఏమవుతున్నారండి? రేషన్ డిపోలకు వెళ్లకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ డిపోలకు వెళ్ళలేక ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇచ్చే రేషన్ దాన్ని అంటే ఆయన కొత్తగా ఏమి ఇచ్చినవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి అన్నీ పూర్తిగా ఆఫ్ చేసి ఈరోజు ప్రజలను ఏంటంటే మరింత ఆయన పని ఇంకేం లేదా రేట్లు పెంచుకుంటున్నాడు. నిత్యావసర సరుకులు పెంచారు, ఎలక్ట్రికల్ ఛార్జీలు పెంచారు, 15,000 కోట్లు విద్యుత్ భారం రాష్ట్ర ప్రజల మీద వేశారు. ఇదంతా సంపద సృష్టి ఆయనకి. ఆయన సంపద సృష్టి అంటే ఇదే, జనాలను పీడించుకొని తినడమే సంపద సృష్టి. ఆయన బినామీలకి, ఆయన తాలూకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాళ్ళందరికీ జోబులు నింపడమే ఆయన సంపద సృష్టి. థ్యాంక్ యూ.